హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మాగాయ పచ్చడి ఎలా కలుపుకోవాలి, సంవత్సరం పాటు ఎలా నిలువ ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దామండి. చూడండి పచ్చడి చూడండి ఎంత ఎర్రగా, చింతపిక్క రంగు కన్నా ఎర్రగా ఉందండి. ఈ పచ్చడి మట్టికి సంవత్సరం అంతా నిలువ ఉంటుందండి. అది ఎలాగనేది ఈ వీడియోలో మీరందరూ చూద్దరు కానీ రండి. ఈ పాటికే చాలామంది పచ్చళ్ళు అయితే పెట్టుకుని ఉంటారండి. పచ్చళ్ళు రావు అన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటంటే ఫస్ట్ మనం మామిడికాయలు తీసుకున్నప్పుడే చిన్న రసాలు పెద్ద రసాలు అని ఉంటాయండి. అవే మాగాయకి అయితే బాగుంటాయి, వేరే బాగోవండి. అవైతే పుల్లగా ఉంటాయి. మనం కొనుక్కునే ముందే ఏంటంటే అక్కడ ఒక చిన్న పీస్ ముక్క తీసుకుని కోసుకుని అక్కడ తినేసి చూడాలండి పుల్లగా ఉందా లేదా అని చెప్పేసి. ఆ తర్వాత మనం మామిడికాయలు అనేది తీసుకోవాలి. ఇలాంటి కాయలు అయితేనే పుల్లగా ఉంటుందండి. పచ్చడి ఎక్కువ నిల్వ కూడా ఉంటుంది. అప్పుడు పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ కాయలు తెచ్చుకున్న తర్వాత మనం అన్నీ శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మెత్తటి క్లాత్తో కాయలన్నీ తుడుచుకుని పక్కకు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మొత్తం తొక్కలన్నీ చెక్కేసుకోవాలి ఈ విధంగా. అప్పుడు చూడండి ఈ వీడియోలో తొక్కలు అయితే ఎలా చెక్కేస్తున్నామో అలా తొక్కలు చెక్కేసుకోవాలండి. తొక్కలన్నీ బాగా చెక్కేసుకున్న తర్వాత ముక్కలు తరుక్కోవాలండి. సన్నగా ముక్కలు తరుక్కోవాలి. కొంతమందికి లావుగా కావాలితే లావుగా తరుక్కోవచ్చు, అంటే పెద్ద ముక్కలు కావాలితే పెద్ద ముక్కలు చెక్కుకోవచ్చు. కొంతమంది చిన్న ముక్కలే అడుగుతారు కాబట్టి చిన్న ముక్కలు చేసుకోవచ్చు అండి. అయితే ఎండలు అయితే చాలా గట్టిగా ఉన్నాయండి బాబు. కానీ ఈ పచ్చడి పెట్టాలంటే ఒక రోజంతా ఈ పచ్చడి కోసమే టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే మాగాయ ముక్కలు ఎండలో పెట్టాలి, తిరగేయాలి, ఇవన్నీ ఉంటాయి కదండి. మేమైతే పెద్ద ముక్కలే కట్ చేసుకుంటున్నామండి. ఎందుకంటే పెరుగన్నంలోకి మామూలుగా వేరే కర్రీస్ లేనప్పుడు కూడా కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది పెద్ద ముక్కలు అయితే. పెద్ద ముక్కలు కూడా మీరు కూడా ఒకసారి పెద్ద ముక్కలతో ఒకసారి ట్రై చేయండి. పెద్ద ముక్కలతో చాలా బాగుంటుంది మాగాయ పచ్చడి. ఇవి ఎండిపోయిన తర్వాత చాలా చిన్నగా అయిపోతాయి కదా ముక్కలన్నీ కూడా. ఇప్పుడు ఇంతగా కనబడుతున్నాయి కానీ మనం ఎండబెట్టి తీసిన తర్వాత చాలా చిన్నగా అయిపోతాయండి ముక్కలన్నీ. కొంతమంది అయితే దీన్ని ఉల్లావకాయ కూడా అంటారండి. కొంతమంది ఏంటంటే రకరకాలుగా పిలుస్తారు. మేమైతే మెంతులతో పెట్టుకుంటాము. ఇది ఎవరైనా తినచ్చండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఎవరైనా వేసుకోవచ్చు. పేషెంట్లను కూడా ఏం కాదు, ఎవరైనా తినచ్చు ఈ పచ్చడి. ఎందుకంటే మన ఇంట్లో పెట్టుకుంటున్నాం కాబట్టి మనం కావాల్సినవి వేసుకుంటాము. అది కూడా మేమైతే చాలా తక్కువగా ఇంట్లో ఉన్న వాటితోనే పచ్చడి పెట్టుకుంటామండి. బయట వేది వాడం మేము. ఆల్రెడీ మీకు లాస్ట్ టైం వీడియోలో చెప్పాను నేను. కారం కూడా మేము బయటది వాడము, ఇంట్లోనే ఆడించుకుంటామని చెప్పాను మీకు నేను. మేమైతే ఈ పచ్చడికి అరసాల మెంతులు తీసుకుని బాగా దోరగా వేపేసుకుని మిక్సీ పట్టేసామండి. మెత్తగా పొడి చేసేసుకున్నాము. జీలకర్ర కూడా కావాల్సినంత తీసుకున్నాము, ఎక్కువ కాదు కొంచెమే కావాల్సినంత తీసుకున్నాము. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాం. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ వస్తుందండి. అవేంటంటే తొక్కలు వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత కారం మెంతుల పొడి చేసాం కదండి, ఆ మెంతుల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్, తగినంత సాల్ట్ తీసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక ప్లేట్లో పుంజుకున్న తర్వాత ఆ తర్వాత ముక్కలు ఏ విధంగా ఎండిపోయినాయి, ఈ విధంగా ఎండిపోయినాయి చూడండి. ముక్కలు పట్టుకుంటే ఉండైపోవాలండి. అంటే మనకి ముద్ద ఎలా అవుతుంది అలా ముద్ద అవ్వాలి. అలా ముద్ద అయిపోతుందంటే అది మాగాయకి సిద్ధమైపోయినట్టు పచ్చడి. ఇంకా మాకైతే తెలిసిపోతుంది కాబట్టి మేము పట్టుకోవట్లేదు. మేము అస్తమానం పెట్టుకుంటాం కాబట్టి మాకు ముద్ద అయిందో లేదో తెలిసిపోతుంది. మీరు కొంతమంది కొత్తగా ట్రై చేసిన వాళ్ళు చేతిలో పట్టుకోండి. అన్నం ముద్ద ఎలా అవుతుంది అలా ముద్ద అవుతుంది. అప్పుడు అది మాగాయ ముక్కలకి సిద్ధమైపోయినట్టు, ఇంకా పచ్చడికి సిద్ధమైనట్టే అండి. ఇలా ఉంటుందండి. తర్వాత మనం ఏ ముక్కలైతే తీసుకున్నామో అదంతా కొంచెం కొంచెంగా, ఎక్కువ ఒకేసారి వేసేయకూడదు, కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలండి. చాలా ఈజీ అండి పచ్చడి కలపడం. కానీ పచ్చడి కలపడం కూడా రావాలండో. కొంతమంది ఏంటంటే అటు ఇటుగా కలిపేసుకుంటారు. అలా కాదు, చాలా బాగా కలుపుకుంటే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు పచ్చడి అనేది. ఇదేంటంటే కొంతమంది తాలింపు కూడా పెట్టుకుంటారండి. మేమైతే తాలింపు పెట్టుకోలేదు. అంటే మాకు ఇష్టం ఉండదు, కొంతమంది ఇష్టము తాలింపు పెట్టుకుంటారు. తాలింపు పెట్టుకుని ఉంచుకుంటారు. మినపప్పు, పచ్చెనపప్పు ఇంకా అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకుంటారండి బాగాని. కొంతమంది గానుగ నూనె కూడా వేసుకుంటారు. గానుగ నూనె వేసుకుంటే చాలా మంచిది, పచ్చడిలో బాగా టేస్ట్ వస్తుంది. మేమైతే మామూలు నూనె వేసామండి, గాను నూనె అయితే వేయలేదు. ఎందుకంటే వేరే పచ్చడి పట్టాము, అందులో గాను నూనె వేసుకున్నాము. అందుకని ఈసారి ఇందులో గాను నూనె అయితే వేసుకోలేదు మేము. ఇలా పచ్చడి కలుపుకుంటే చాలా బాగుంటుందండి. మీరు గనక కొలతలతో పెట్టుకోవాలనుకుంటే, అంటే కొంతమంది మేము బేసిక్గా కలిపేసాం కదండి, మాకు తెలుసు కాబట్టి అస్తమానం పెట్టుకుంటాం కాబట్టి కలిపేసాం. ఒకవేళ మీరు కొలతలతో పెట్టుకోవాలనుకుంటేనే మాగే ముక్కలు 4 సోలు తీసుకోవాలండి. 4 సోలు తీసుకున్న తర్వాత కారం ఏంటంటే దాంతోనే ఒక సోలు తీసుకోండి. ఆ తర్వాత అరసోళ్ళేమో మెంతుల పొడి తీసుకోండి. ఎందుకంటే ఇది మెంతి మాగే కదండి, అది సరిపడా వెల్లుల్లిపాయలు తీసుకోండి. అలా సరిపోతుంది మీకు.
కొంతమంది ఏంటంటే కారము, ఉప్పు ఎక్కువ తింటారు. అలాంటి వాళ్ళు మీరు టేస్ట్ చేసుకొని మీకు సరిపడా వేసుకోవచ్చండి. సరిపడా వేసుకుంటే మీకు టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ కాలితే ఎక్కువ అవుతుందన్నమాట. ఆ తర్వాత ఆయిల్ తీసుకోవాలండి. మేము ఆయిల్ అయితే వేరుశనగ వేసాము. మీరు ఆయిల్ మీకు ఇష్టం వచ్చిన ఆయిల్ వేసుకోవచ్చు. మేమైతే వేరుశనగ ఆయిల్ వేసామండి. ఇష్టం వచ్చిన ఆయిల్ అంటే ఏ ఆయిల్ పడితే ఆయిల్ బాగోదండి. ఫ్రీడమ్ బాగుంటుంది. తర్వాత ఇలా వేరుశనగ మేము వేసుకున్నాం కదా, ఇది బాగానే ఉంటుంది. ఇందాక చెప్పాను కదా గానుగ నూనె, ఇవి వేసుకుని యాడ్ చేసుకుంటే బాగా టేస్ట్గా వస్తుందండి పచ్చడిది. ఇది ఇలా కలుపుతుంటే చాలా మంచి సువాసన వస్తుందండి. నాకైతే చాలా మంచి స్మెల్ వస్తుంది. నోరు ఊరిపోతుంది నాకైతే గనక. ఎందుకంటే ఆయిల్ వేసిన తర్వాత స్మెల్ ఎందుకు వస్తుందని మనం మెంతుల పొడి ఇవన్నీ వేపించుకుని వేసుకున్నాం కదండి, దానివల్ల చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆయిల్ కూడా ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటే ముక్కలన్నిటికి పడుతుందండి. లేకపోతే కొంచెం కలుస్తాయి, కొంచెం కలవవు. ఇలా వేసుకున్న తర్వాత దాంట్లో వెల్లుల్లిపాయలు మనం ఏవైతే వలుసు పెట్టుకుని ఉన్నామో ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. చాలామంది జాడీలో పెట్టుకుంటారు. మేమైతే ఒక డబ్బాలో పెట్టుకుంటున్నాము. జాడీ ఉంది మా దగ్గర, కానీ ఈ డబ్బాలో అయితే కొంచెం బాగా నిలవ ఉంటుంది కదా అని చెప్పేసి డబ్బాలో పెడుతున్నాము. ఇదివరకు జాడీలోనే పెట్టేవాళ్ళము, కానీ ఇప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నామండి. డబ్బాలో కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ వేసేసుకుని పచ్చడి ఏదైతే మనం కలుపుకుంటున్నామో అది కొంచెం కొంచెంగా తీసుకుని దాంట్లో వేసేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు తక్కువ అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. మీకు ఇంకా టేస్ట్ కావాలితే కరివేపాకు కొంచెం వేపేసుకుని నూనెలో వేపేసుకుని ఇందులో వేసుకోవచ్చండి. అంటే కరివేపాకు ఓన్లీ తాలింపు కింద పెట్టుకుని ఇందులో వేసుకోవచ్చు, టేస్ట్ వస్తుంది. మేమైతే అలా చేయట్లేదు, ఎందుకంటే ఇది పచ్చి పచ్చడి కాబట్టి. పచ్చి పచ్చడి అంటే పచ్చి పచ్చడే, ఇంకా అలాగే ఉండాలి కదా, అందుకని మేము చేయడం లేదు. ఇంకా ఇలాగైతేనే మాకు నచ్చుతుంది. ఇంకా చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయండి. ఈ మామిడికాయతో చాలా రకాలుగా పెట్టుకోవచ్చు. ఉల్లావకాయ ఉంది, మాగాయ ఉంది, ఆవకాయ పచ్చడి ఉంది. నేనైతే మెంతి మాగాయ పెట్టాము ఇప్పుడు మేమైతే గనక. ఇలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా పెట్టుకుంటే గనక అవి కూడా మీకు ఎలా పెట్టాలో పెట్టి చూపిస్తాను నేనైతే గనక. ఇదైతే ఒక్క రోజులోనే చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఒక్క రోజులోనే ఇలా మెంతి మాగాయ అనేది కలిపేసుకోవచ్చు. అంటే రెడీమేడ్గా ఒక్క రోజులోనే చేసేసుకోవచ్చు, కానీ ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. కొన్ని అయితే మాగాయ ముక్కలు ఊరబెట్టుకోవాలని చెప్పాను కదా, ఇది అలా కాదు. మీరు చూసారు కదా, వీడియో అంతా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది ఒక్క రోజులోనే ఇలా చేసేసుకోవచ్చండి. ఇలా లాస్ట్లో డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత దాని మీద ఆయిల్ కూడా వేసుకోవాలండి. కొంచెం పైకి తెలియలే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా చేసుకుంటే గ్యాస్ పెయిన్ కూడా ఉండదండి. కొంతమంది ఏంటంటే పచ్చళ్ళు తింటే వాళ్ళకి గ్యాస్ నొప్పి అనేది వస్తుంది కదా, అలా గ్యాస్ నొప్పి గట్ట ఏమీ ఉండదండి. పేషెంట్స్ కూడా వేసుకోవచ్చు ఈ పచ్చడి. కొంతమంది పచ్చడి పెట్టలేక బయట నుంచి తెచ్చుకుంటున్నారండి, అది ఎక్కువ రోజులు నిలువ ఉండదు. ఇలా ఇంట్లో చాలా సింపుల్గా పచ్చడి చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇలా పచ్చడి డబ్బాలో స్టోర్ చేసేసుకున్న తర్వాత రెండో రోజే తీసేసుకోవచ్చండి. రెండో రోజు తీసుకుని సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసేసుకోవచ్చు. మేమైతే సరిపోద్ది అనుకుంటున్నాము, ఎందుకంటే అన్నీ పక్కాగా వేసుకున్నాం కాబట్టి పచ్చడి అయితే చాలా టేస్ట్గా వచ్చింది అనుకుంటున్నామండి. ఇది ఇంకా వేడివేడి అన్నంలో తింటే ఉంటుంది.